నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. యూపీలోని పలు ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ. వైసీపీ నాయకులు వేలాది ఎకరా భూమిని దోచేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కేంద్రంలో బీజేపీ వచ్చాకే దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖలో ఘనంగా గ్లోకోమా వారోత్సవాలు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన వాక్ నిర్వహణ. యూపీలోని అజంగఢ్ లో పలు ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశంలో రైతుల హక్కులను ప్రారంభించడానికి మా ప్రాధాన్యత అన్నారు. రైతులకు రికార్డు స్థాయిలో కనీస మద్దతు ధర అందిస్తున్నామని, అజంగఢ్ కు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రైతాంగానికి కావలసిన అన్ని రకాల చర్యలపై మా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై ప్రసంగించారు. एमएसपी दी जा रही है। गन्ना किसानों के लिए भी इस साल लाभकारी मूल्य में 8% की वृद्धि की गई है। अब गन्ने का लाभकारी मूल्य 315 रुपये से बढ़कर 340 रुपये प्रति क्विंटल हो गया है। आजमगढ़ तो गन्ना बेल्ट में गिना जाता है। आप लोगों को याद है ना कि कैसे इसी उत्तर प्रदेश में जो सरकार चलाते थे ना, वो गन्ना किसानों को कैसे तरसाते थे, कैसे रुलाते थे। उनका पैसा ही तरसा तरसा कर दिया जाता था और कभी कभी तो मिलता भी नहीं था। ये भाजपा की सरकार है जिसने गन्ना किसानों का हजारों करोड़ का बकाया खत्म कराया है। आज गन्ना किसानों को सही समय पर गन्ने का मूल्य मिल रहा है। गन्ना किसानों की मदद के लिए सरकार ने और भी नए क्षेत्रों पर बल दिया है। पेट्रोल में मिलाने के लिए गन्ने से इथेनॉल बनाया जा रहा है। खेत में जो पराली है उससे बायोगैस बन रही है। इसी यूपी ने चीनी मिलों को कोड़ियों के दाम बिकते और बंद होते देखा है। अब चीनी मिलें भी शुरू हो रही हैं और गन्ना किसानों का भाग्य भी बदल रहा है। केंद्र सरकार जो पीएम किसान सम्मान निधि दे रही है, उसका लाभ भी यहां के किसानों को मिला है। अकेले आजमगढ़ के ही करीब 8 लाख किसानों को पीएम किसान सम्मान निधि के 2000 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం మెదర్మెట్లలో సీఎం జగన్ ఆదివారం ఆఖరి సిద్ధం సభ నిర్వహించారు. అయితే ఈ సభకు విశేషంగా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ సభను చూస్తుంటే ఆకాశం బద్దలైందా, నేల ఈనిందా అన్నట్లుగా ఇక్కడ జనసంద్రాన్ని చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ 14 ఏళ్లుగా చంద్రబాబు చేసిన మేలు ఒక్కటి లేదని, ఎంతమంది కలిసి వచ్చినా చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. ఎలాంటి విపక్షాలు లేకుండా జగన్ పారదర్శకత పాలన చేశారన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ఎన్నికలపై ప్రసంగించారు. సందేశం ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య
నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ రాష్ట్రంలో నాలెడ్జ్ హబ్ సైన్స్ సిటీ పేరుతో వైసీపీ ప్రభుత్వం సుమారు 17,000 ఎకరాల భూమిని సేకరించిందని, కానీ ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన శంకరాభావం సభలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో 100 కిలోమీటర్ల రోడ్లు వచ్చాయన్నారు. పెద్ద ఎత్తున సాగునీటి పనులు జరిగాయని, 3,000 మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉరవకొండను దోచేస్తున్నారని, నకిలీ ఆధార్ కార్డులను, పత్రాలతో భూములను కాజేస్తున్నారన్నారు. మంగళగిరి మాదిరిగా ఉరవకొండ చేనేతలను ఆదుకుంటామని నారా లోకేష్ అన్నారు. భారతదేశంలో ఎక్కడ కియా కార్ చూసినా గర్వంగా చెప్తా, ఆ కియా కార్ మేడ్ ఇన్ అనంతపురం జిల్లా. చిన్నకేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఉమ్మడి అనంతపూర్ జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే బలం ఉన్న వ్యక్తులు ఈ అనంతపూర్ జిల్లాలో ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్న ప్రజలు అనంతపూర్ జిల్లా ప్రజలు. ఎవరి కోసం మీరు ఆగరు. మీ కష్టాన్ని, మీ రక్తాన్ని నమ్ముకుని ఈ రోజు ఈ పసుపు జెండాని ఎగరేస్తున్నారు. ఈ పసుపు సైన్యం ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్ అబ్బా. నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మందిని జైలుకి పంపించాడు బా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా, మాకు ఇచ్చిన హామీ. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో యువకులకు న్యాయం జరగడం లేదని, ఉద్యోగాలు లేక యువత చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారని, ఎన్నికల ప్రచారంలో జగన్ మాట ఇచ్చి మరిచారని,
2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన హామీలో 2% కూడా భర్తీ చేయలేదన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారని ఆరోపించారు. దేశంలో ప్రతి రాష్ట్రాన్ని బీజేపీ మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ యువకులకు న్యాయం కోసం ఒక మేనిఫెస్టో ఇచ్చిందని, భర్తీ భరోసా స్కీమ్ ద్వారా దేశంలో 30 లక్షల ఉద్యోగాలు భర్తీ అవుతాయన్నారు. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేస్తున్నాం. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం. పక్కాగా మొదటి ఉద్యోగం. గ్లోకోమా వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి యశ్వంత్ అన్నారు. ఆదివారం విశాఖ బీచ్ రోడ్లోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో కాళీమాత ఆలయం నుంచి YMCA వరకు వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి యశ్వంత్ మాట్లాడుతూ ప్రతి ఏటా 2వ వారంలో గ్లోకోమా వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నామని, ముందుగా మేల్కొంటే ఈ గ్లోకోమా వ్యాధిని నివారించవచ్చునని, లేకుంటే చూపు ప్రభావం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోకోమా గురించి ప్రజలకు చెప్పండి, వైద్యం పొందండి అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ వాక్ లో పలువురు వైద్యులు, ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు గ్లోకోమా వాక్ గురించి మనం ఇక్కడ అందరము కలుసుకున్నాము. నా పేరు డాక్టర్ సాయి యశ్వంత్, గ్లోకోమా కన్సల్టెంట్ ఫ్రమ్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండి. సో గ్లోకోమా వీక్ అనేది ఎవ్రీ ఇయర్ మార్చ్ 2nd వీక్లో జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ వచ్చేసి మార్చ్ 10th, మార్చ్ 16th గ్లోకోమా వీక్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాము. సో గ్లోకోమా అవేర్నెస్ గురించి ఈ వాక్ అనేది మనం కండక్ట్ చేస్తాము. చాలామందికి గ్లోకోమా తెలుగులో నీటి కాసులు అని అనేసి మనం చెప్తాము. సో చాలామందికి దాని గురించి అవగాహన లేదు. సో చాలామంది పేషెంట్స్ చాలా ఎండ్ స్టేజ్లో వస్తున్నారు. గ్లోకోమాని ఎందుకంటే మనము ఫస్ట్లోనే ట్రీట్ చేయొచ్చు, కానీ మధ్యలో తర్వాత అంటే చాలా ప్రమాదం అనేది ఉంటుంది చూపులో. అందుకోసము గ్లోకోమా అవేర్నెస్ గురించి చాలామందికి తెలియదు కాబట్టి ఈ వాక్ అనేది మనం కండక్ట్ చేస్తాము ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. సో దట్ చాలామంది ప్రజలకు వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు జనరల్ చెకప్స్కి వచ్చి చెకప్ చేయించుకుంటారనేసి మనం. విశాఖలో సీతమ్మధార కిడ్జీ స్కూల్ వార్షికోత్సవం స్టేషన్ రోడ్ వెస్టర్న్ ప్లస్ లో ఘనంగా నిర్వహించారు. ఏకత్ర అనే పేరుతో ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా థీమ్ తో జరిగిన కార్యక్రమంలో ప్లే గ్రూప్, నర్సరీ, జూనియర్ కిండర్ గార్డెన్, సీనియర్ కిండర్ గార్డెన్ పిల్లల నృత్యాలతో అలరించాయి. ప్రముఖ కమ్యూనికేషన్ ట్రైనర్ ఉదయ్ కుమార్ అలగింజ ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందించారు. వీరు మామ తనదైన శైలిలో ఈ ఈవెంట్ ను ముందుకు తీసుకెళ్లారు. బ్రాంచ్ హెడ్ శిరీష మాట్లాడుతూ పిల్లలకు మంచి పునాది వేయడమే మా లక్ష్యం అని అన్నారు. కిడ్జీ ప్రైమరీ స్కూల్, కిడ్స్ స్కూల్ 4వ వార్షికోత్సవం ఈరోజు ఇక్కడ జరగబోతుంది. మరి పిల్లల్లో ఉన్నటువంటి నిబిడీకృతంగా ఉన్నటువంటి అనేకమైన నైపుణ్యాలని చక్కగా వెలికితీసి వాళ్ళకి స్టేజ్ ఫియర్ అనేది లేకుండా వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెరిగేందుకు, ధైర్యం పెరిగేందుకు, ఆత్మస్థైర్యం పెరిగేందుకు, భవిష్యత్తులో విద్యా అర్జనలో మరింత అభివృద్ధి చెందేందుకు అనేక కార్యక్రమాలని ఏకత్ర అనేటువంటి ఒక థీమ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 మంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి తమ పిల్లల తాలూకా నృత్య ప్రదర్శనలు కానీ వివిధ అనే అంశాలని వాళ్ళని చూడడం జరిగింది. వీరందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా ఉద్దేశించి
పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, వారి పట్ల మనం తీసుకున్న బాధ్యతల్ని వివరించడం జరిగింది. మరి ఈ ఏకత్ర ఈ కార్యక్రమంలో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సంస్కృతి విధానాలు ఏ రకంగా ఉన్నాయి అనే అంశంతో చక్కగా మరి విశాఖపట్నం చెందినటువంటి ఈ ఆర్గనైజింగ్లో ఒక దిట్ట అయినటువంటి వీరుమామ ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పాఠశాల యొక్క ప్రిన్సిపల్ శిరీష మేడం, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల వలన పిల్లల్లో మరింత ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళు చక్కగా విద్యాభ్యాసంలో విద్యార్థుల్లో ముందంజ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ నమస్తే అండి. ఈరోజు కిడ్జీ సీతమ్మధార ఏకత్ర, ఎందుకంటే వాళ్ళ యానివర్సరీ డే ఏకత్ర అనే పేరుతో చాలా బ్రహ్మాండంగా జరపడం జరిగింది. కిడ్జీ ఈజ్ ఎ వెరీ బిగ్ బ్రాండ్. ఇండియాలో 2000+ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ అభయం పథకం పేరిట 5,000 అందిస్తామని ఏఐసిసి రాకేష్ రెడ్డి అన్నారు. విశాఖలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందిరమ్మ అభయ యాప్ లాంచ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేసేలా చర్యలు తీసుకుంటామని, ఈ నూతన యాప్ ద్వారా అర్హులైన పేదలంతా వారి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేది చెబుతుందని, చెప్పిందే చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ 2వ డిక్లరేషన్ గా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు గొంప గోవింద్ రాజుతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, ఇదివరకే మనం చూసిన ఇందిరమ్మ అభయం ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపూర్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి ఒక డిక్లరేషన్ ఇచ్చినారు. ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్, మొదటి డిక్లరేషన్గా ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయం అందించే విధంగా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 5,000 రూపాయలు ఇచ్చే విధంగా ఒక డిక్లరేషన్, లేడీస్కి ఒక డిక్లరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు విజయవాడలో ఈ యాప్ ఒకటి డిజైన్ చేసి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ ద్వారా మన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త బూత్ లెవెల్లో ప్రతి కుటుంబాన్ని, ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా కలిసి అక్కడ రిజిస్టర్ చేసుకునే కార్యక్రమం ఈ యాప్ ద్వారా చేయడానికి ఒక రూపకల్పన యాప్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఇవాళ షర్మిలారెడ్డి గారు లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా ఆవిడ లాంచ్ చేసిన తర్వాత 5 గంటలకు లాంచ్ చేశారు. దాని తర్వాత ఇక్కడ విశాఖపట్నంలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జిగా, విశాఖపట్నం ఇన్ఛార్జిగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా నాయకులు అందరూ కలిసి కూడా ఆ యాప్ని ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసేది చెప్తుంది, చెప్పింది చేస్తుంది. మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక ఇది సాధ్యమైన హామీనే ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇది ఏఐసిసి అధ్యక్షులు సాక్షాత్తు మల్లికార్జున ఖర్గే గారు కూడా ఈ హామీని వచ్చి అనంతపురం లాంచ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీ, తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద కుటుంబాలందరూ కూడా మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీ దగ్గరకు వస్తారు. మీరు మీ ఓటర్ కార్డు, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్గా షర్మిలారెడ్డి గారు కూడా మీకు వాయిస్ క్లిప్ ద్వారా మీతో మాట్లాడడం జరుగుతుంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలోని శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా సంఘం పాత వెంకోజీపాలెం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదవ కులస్తులకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగానే ఆయా వార్డుల్లో ఎంవివి పర్యటించగా స్థానిక ప్రజలంతా మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు మొల్లె అప్పారావు, మొల్లె లక్ష్మితో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రావడానికి పోవడానికి తోవలే లేవంతా మాకు ఎక్కడి నుంచి వస్తాయి, టైం లేదు కాబట్టి ఇప్పుడు మీ అందరి దగ్గర సెలవు తీసుకు డైరెక్టర్ ముల్లప్పారావు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నుంచి అలాగా మన ఊరికి సంబంధించినటువంటి అమ్మవారి సదరం పట్టు సమస్య మాత్రం నేను 100% మీకు అది చేస్తానని చెప్పి మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నాను.
అలాగే ఈరోజు మనందరం కూడా ఒక విషయం ఆలోచించుకోవాలి. ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు గతంలో ఉన్న పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి పనిచేయించాడా లేదా ఒక్కసారి ఆలోచించండి. కావాలనే దానికి 100 కారణాలు ఉన్నాయి. మనకి మీరు ఈనాడు పేపర్ వస్తుంది తీస్తే అన్ని అబద్ధాలు, ఆంధ్రజ్యోతి వస్తుంది అన్ని అబద్ధాలు, టీవీ నొక్కితే ఏపీఎన్లో అన్ని అబద్ధాలు, TV5 అన్ని అబద్ధాలు. వాళ్ళు మనకి తిండి పెట్టలేదు. ఈ రోజు వాళ్ళు ఎవరు మనకి తిండి పెట్టలేదు. ఇదే ఎమ్మెల్యే ఏ రోజు కూడా మీ పిల్లలు చదువుకున్నారని ఒక మాట కూడా అడగలేదు. మీ పిల్లల పుస్తకాలు కొనుక్కోమని 1000 రూపాయలు ఇవ్వలేదు. ఈ రోజు మీ పిల్లల స్కూల్ ఫీజు కట్టండి అని ఒక 1000 రూపాయలు ఇవ్వలేదు. ఎవరు ఇచ్చారు? మీరు తెలియకపోయినా, మీ పిల్లలు తెలియకపోయినా ఆయన విజయవాడలో ఉండి మీ అకౌంట్లో డైరెక్ట్గా 15,000 రూపాయలు మీకు పంపిస్తున్నాడు. ఎందుకు? మీ పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళు కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి అని ఒకే ఒక ఆలోచనతో మీరు ఎవరు తెలియకపోయినా, మీరు ఆయన పరిచయం లేకపోయినా, మీ పిల్లలు ఓట్లు లేకపోయినా, మీరు గతంలో ఏ పార్టీకి ఓటు వేసారని కూడా చూడకుండా మీ అందరికీ కూడా అర్హతలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్న గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. అంచేత మీరే కాదు ప్రతి ఒక్క టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాజకీయ పొత్తు ఆవశ్యకమని, ఈ పొత్తు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం, ప్రజాభిష్టంగా ఏర్పడిన పొత్తు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర సహకారం కీలకమని, ఈసారి సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగాలి అంటే కేంద్ర ప్రభుత్వం చొరవ అవసరమని, విశాఖలో కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కోని చేసేశారన్నారు. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణంతో జరిగిన ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బిపిన్ జైన్ను రాత్రికి రాత్రి వైసీపీ అభ్యర్థిగా మార్చేశారు. తిరుపతి ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిపారు. ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు అని, శాసన మండలి ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేనకులు, బీజేపీ నాయకులు అందరూ కలిపి ఈ పొత్తుని స్వాగతిస్తున్నాం. మీ అందరం, ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, అలాగే ఈ క్లిష్ట పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, అటు రాజ్యసభ సభ్యులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లోక్సభకు సంబంధించినటువంటి ఎంపీస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు అందరూ కలిపి దీన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకు స్వాగతిస్తున్నామని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు, రేపు మనకి కేంద్ర సహకారం కావాలన్నా, కేంద్ర నిధులు సాధించుకోవాలన్నా మనం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలతో పొత్తుతో వెళ్తే బాగుంటుందని చెప్పేసి మెజారిటీ యొక్క నాయకుల యొక్క అభిప్రాయం. అంటే నాయకుల్లో కొంతమందిలో కొంత సొంత అభిప్రాయాలు ఉండొచ్చు వ్యతిరేకత భావం మీద, కానీ మెజారిటీ పార్టీ కండక్ట్ చేసేటువంటి ఐవీఆర్ఎస్ ద్వారా కనుక్కుంటే ఎక్కువ మంది ఈ పొత్తుకే స్వాగతం ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంగీతంపై ఆసక్తి ఉన్న వారి కోసం ఉచిత సంగీత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు విమల కృష్ణ మ్యూజిక్ అకాడమీ ప్రతినిధి మండపాక శారద తెలిపారు. ఆదివారం విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఉచిత సంగీత శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులు, పలువురు మహిళలతో కలిసి శ్రావ్యంగా సంగీతాన్ని ఆలపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ
సంగీత వ్యాప్తిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని గత 2 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నామని, ఆసక్తి ఉన్న వారంతా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగీత టీచర్ శ్రీలతతో పాటు పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. అందులో భాగంగా మేము అనేక మంది వాగ్గేయకారుల రచనలన్నీ విస్తృతపరచడం కోసం మా వంతు కృషిగా నగరంలో ఎంతోమంది చేస్తున్నారు, ఎన్నో సంస్థలు ఉన్నాయి. మేము కూడా అందులో భాగంగా మా వంతుగా మేము కృషి చేస్తున్నాము. ఎంతోమంది వాగ్గేయకారుల రచనలు అవి చెప్పడం జరిగింది, పిల్లలకు నేర్పడం. అందులో భాగంగా ఈసారి జయదేవుని అష్టపదులు తీసుకుని వాటిని ఈరోజు కూడా 10 మందికి నేర్పడం జరిగింది. ఇది తీసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే, భక్తి సంగీతం ఎంత ప్రచారంలో ఉన్నా, ఎంతలో ఉన్నా సరే, ఈ మధ్య తరచుగా అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు తరంగాలు వినిపిస్తున్నంత ఎక్కువగా జయదేవుని అష్టపదులు, సదాశివ బ్రహ్మేంద్ర కృతులు కీర్తనలు అవి వినపడడం లేదు. అవి వెనక్కి వెళ్ళిపోతాయనే ఉద్దేశంలో మరికొంతమందికి అవి కూడా నేర్పితే 10 మంది పాడి ప్రచారంలో తెస్తారన్న ఉద్దేశంతో అష్టపదులు నేర్పడం జరిగిందనమాట. విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఆదివారం తెలుగుదండ ఆధ్వర్యంలో కవులు, కళాకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరవస్తు పద్యపీఠం ప్రతినిధి పరవస్తు పనిషాయన సూరి మాట్లాడుతూ భాషా సంస్కృతులను కాపాడాలని కోరుతూ 10 ఏళ్లుగా పాలకులు చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని, వాటిని సాధించుకునేందుకే ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కనీస పాటుపడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సందర్భంగానే పలువురు కవులు, కళాకారులు వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇవాళ మన కవులు రాసిన కవిత కానీ, నవలు కానీ, నాటకాలు కానీ, కథలు కానీ ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతున్నప్పుడల్లా కూడా నిరసనలు, సమ్మెలు ఇలాంటివన్నీ కూడా చేసి భాష మీద తనకున్నటువంటి ఆ మమకారాన్ని తెలియజేస్తున్నటువంటి పరవస్తు వంశీకులు, పరవస్తు చెన్నై సూర్య గారి వంశీకులు శ్రీ పరవస్తు పనిసైన సూర్య గారు, వారికి మనందరం కూడా నమస్కారం. నా పేరు పరవస్తు పనిసైన సూరి. ఈరోజు మనము తెలుగుదండు ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమాలోచనం అనే కార్యక్రమాన్ని మన పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మన విశాఖ నగరంలోని కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, మా మిత్రులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము ఒక సమాలోచన వేదికగా దీన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ముఖ్య కారణం ఏంటి అంటే, త్వరలో జరగబోయే విశాఖలో నక్కవానిపాలెంలో గత 20 ఏళ్లుగా తమ స్థలంలో అమ్మవారి గుడి నిర్మించుకుంటే గ్రామ కమిటీ వారు ఆ అమ్మవారి గుడిని అప్పగించాలని కోరినప్పటికీ మేము అప్పగించలేదని గుడి నిర్వాహకులు నరసింగారావు తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అయితే ఈ స్థలం కాజేసేందుకు మాపై జీవీఎంసీ అధికారులతో కలిసి వేసిన కేసులో కూడా మేమే గెలిచామన్నారు. అయితే తాజాగా మా స్థలంలో నిర్మాణాలు చేపడుతుంటే ప్రసాద్ రెడ్డి, దిలీప్, రమేష్ అనే వ్యక్తులు మాకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకుంటే గ్రామస్తులతో కలిసి వివాదాలు సృష్టిస్తామన్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఎందుకు లంచాలు ఇవ్వాలో అర్థం కావడం లేదన్నారు. తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. నా పేరు ఎర్స్ నరసింహరావు అండి. ఈ ఆలయ ధర్మకర్తని, ఈ గుడికి ఆలయ ధర్మకర్తని నేనే. మా తాతగారు 1916లో 57.5 సెంట్లు స్థలాన్ని కొన్నారండి.
ఆ స్థలంలో కొంత భాగం మా అమ్మవారి గుడిని నిర్మించుకున్నాము. మిగతాది వెనకాతలో మేము అపార్ట్మెంట్ కట్టుకుంటున్నాం. 20 సంవత్సరాల క్రితం గ్రామ కమిటీ వాళ్ళు వచ్చి మాకు గుళ్ళు అప్పచెప్పండి అని అడిగారు. మేము ఇవ్వము అని చెప్పేసరికి వాళ్ళు కోర్టులో కేసు వేశారండి. వాళ్ళు కోర్టులో కేసు ఓడిపోయారు. జీవీఎంసీ గ్రామ కమిటీ కలిసి మళ్ళీ కోర్టులో కేసు వేశారండి. స్పందనకి ఇచ్చా కంప్లైంట్ ఇచ్చి అది కూడా వాళ్ళు ఓడిపోయారండి. పక్క వాళ్ళు కూడా కోర్టులో కేసు వేశారండి. ఆ కేసు కూడా వాళ్ళు ఓడిపోయారండి. మేమే గెలిచాం. ఆ గోడ చూడండి అక్కడ ఉంది. వాళ్ళ మటుకు వాళ్ళు గోడ కట్టిస్తున్నారండి వాళ్ళ స్థలంలో. మా స్థలంలో మీరు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఎదుర్కొనలేకనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు బీజేపీతో పొత్తు పెట్టుకుని వస్తున్నారని విశాఖ తూర్పు నియోజకవర్గ మహిళా నాయకురాలు మాజీ వర్కింగ్ కమిటీ డైరెక్టర్ పిల్ల సత్యవతి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సరే సీఎం జగనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. జగన్ పెడుతున్న సిద్ధం సభలకు భారీగా విశేష స్పందన వస్తుందని, ఈ సభలకు వస్తున్న జనాన్ని చూసి చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ అంటే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారన్నారు. కేవలం సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. అక్కడ ఆ స్థానాల్లో అక్కడ ఆ నియోజకవర్గాల ప్రజలు ఇప్పుడు మారిపోయారు. జగనన్న గారి ప్రభుత్వ పరిపాలన చూసి 5 ఏళ్లలోనే ఆ 24 నియోజకవర్గాల్లో కూడా ప్రజలందరూ కూడా జగనన్నకి మొగ్గు చూపుతున్నారు. ఆ 24 స్థానాలు కూడా మాకే వస్తాయని కర్రకండిగా మేము చెప్పగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2018లో మేనిఫెస్టో ఇచ్చినందుకే 151 స్థానాలు ఇచ్చారు. మరి ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలించి సంక్షేమ పరిపాలన అందించారు. సంక్షేమం, అభివృద్ధి, విద్యకి వైద్యకి పెద్దపీట వేసి ఎన్నో మంచి పేద ప్రజలకు అందరినీ ఆదుకుంటున్నారు ఆయన. కాబట్టి మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఆ 24 స్థానాలతో పాటు మా 151 స్థానాలు మొత్తం టోటల్ 175 స్థానాలు వైనాట్ 175 తప్పకుండా వస్తాయి. మాకైతే ఆ నమ్మకం ఉంది. మీరు 2 పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు. మీకు ఎందుకు భయం? మీరు ఓడిపోతారనే భయంతోనే మీరు వస్తున్నారు ఇలా పొత్తులు పెట్టుకొని. మీరు పరిపాలన రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. అధికార పార్టీ నేతలు గెలుపు మాదే అంటే ఈసారి కూడా మళ్లీ విశాఖ నగరంలో మాదే గెలుపు అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పక్కాగా విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు. కానీ విశాఖ దక్షిణంలో ఈసారి గెలుపు అంత సజావుగా జరగడం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ నుంచి ప్రముఖ కళాకారుల సంఘం ప్రతినిధి, సామాజిక సేవకుడు, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు రాకతో ఇక విశాఖ సౌత్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగినట్లు కనిపిస్తుంది. టీడీపీ అధిష్టానం కూడా దక్షిణ సీటును గండి బాబ్జీకి కాకుండా అంగబలం అర్ధబలం ఉన్న కీలక నేతగా పేరొందిన కంచర్ల అచ్యుతరావుకే ఈ సీటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మరోవైపు గండి బాబ్జీ అధిష్టానం వద్దకు పలుమార్లు వెళ్లినప్పటికీ పార్టీ నుంచి సరైన స్పష్టత లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో ఆయా సీటును కంచర్ల అచ్యుతరావుకే కేటాయిస్తారని భారీగా ప్రచారం జరుగుతుంది. మత్స్యకారులు, కళాకారులతో పాటు సామాజిక వర్గం ఓటర్లు, వలస ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. ఆర్థికంగా బలమైన నేత కావడంతో పాటు మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కంచర్లకు ఈ సీటు కేటాయిస్తే విశాఖలో తూర్పు నియోజకవర్గంతో పాటు గాజువాక నియోజకవర్గంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉండడంతో ఆ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుపునకు కంచర్ల సహకారం అందించేలా అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పార్టీ పెద్దలకు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారం అందింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. యూపీలోని పలు ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ. వైసీపీ నాయకులు వేలాది ఎకరా భూమిని దోచేశారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. కేంద్రంలో బీజేపీ వచ్చాకే దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖలో ఘనంగా గ్లోకోమా వారోత్సవాలు. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన వాక్ నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షంలో నమస్తే.